బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు ముమ్మలేని వెంకట సుబ్బయ్యతో కలిసి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం, అస్తిత్వానికి వారి యొక్క గౌరవ పరిస్థితులకు గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఔన్నత్యం, ఉన్నతి, తెలుగువారి సత్తా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడికి కూడు గూడు గుడ్డ ప్రధానంగా అవసరాలుగా ఉన్నటువంటి ఆ మూడింటిని పేదవాళ్ళకి అందించాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వంలో కూడా మొట్టమొదటిగా ఆ 3 కార్యక్రమాలు చేసి చూపించినటువంటి పరిస్థితి. మదరాసీలుగా పిలువబడేటటువంటి రోజుల్లో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, తెలుగు భాష మాట్లాడే ప్రజలున్నారు అని ఢిల్లీ నడివీధుల్లో చాటి చెప్పినటువంటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించబడినటువంటి రోజు. పార్టీని దేశ స్థాయిలో వినువడింపజేసి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పార్లమెంట్లో ఒకనొక టైంలో ప్రధాన ప్రతిపక్షంగా 34 సీట్లు గెలుచుకొని దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని సమీకరించి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని కొనసాగిస్తూ నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించి ముందుకు తీసుకుపోయింది ఎన్టీ రామారావు గారు అయితే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దాని కన్వీనర్గా దేశ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపన జరిగి 43 సంవత్సరాలు అవుతా ఉంది. 22 సంవత్సరాలు అధికారంలో ఉంది. 7.5 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, 14.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ గౌరవ ప్రతిష్టలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని డెవలప్ చేశాడు. ఇక్కడ యువతకి ఉపాధి మార్గాలు, సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేటట్టు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలా అటువంటి పార్టీ రాష్ట్రం విడిపోయి 2గా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ రోజున దుర్మార్గమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ రాష్ట్రాన్ని మత్తులో జోగే విధంగా గంజాయికి, మాదక ద్రవ్యాలకి హబ్బుగా మార్చి యువతని నిర్వీర్యం చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పెకలించి వేయాల్సిన బాధ్యత మరొకసారి ప్రజల మీదకి వచ్చింది. దీనికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి రోజులు స్ఫురణకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలియని వాళ్ళకి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ముఖ్యంగా ఇది ప్రజలందరికీ తెలియచెప్పి వాళ్ళందరి యొక్క ఆలోచనల్ని, వాళ్ళందరి యొక్క సపోర్ట్ని తెలుగుదేశం పార్టీకి తీసుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, మరొకసారి పునరంకితం అవడం కోసం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రతిబింబాలని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చేసింది, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు, కష్టాలు ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. వాటన్నిటినీ త్రోసి రాదని లెక్క లేకుండా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగుతూ ఉన్నారు. ఆఖరికి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి 53 రోజులు చెక్కు చెదరకుండా ఉద్యమించి నానా రకాలుగా అనేక రకాలుగా ఉద్యమాలు జరిపి రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కానీ భారతదేశ విదేశాల్లో
నిరసనలు పెళ్ళుకి ఇలా మన నాయకుడిని బయటకు తెచ్చుకొని మళ్ళా ప్రజా ఉద్యమంలోకి ఆయన భాగస్వామ్యం చేసి ముందుకు నడుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే పరిస్థితుల్లో మరొకసారి పునరంకితమై తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తున్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి కోసం మరొకసారి కంకణబద్దులై ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరందరూ కూడా ఇలా కృత నిశ్చయంతో ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజకీయాల్లో కూడా నారాజుగా వెలిగి సినీ ఫీల్డ్లో చేస్తే 100 రోజులు రాజకీయాలు అంతే. ఆ పద్ధతిలో వచ్చిన వ్యక్తి మహానుభావుడు దొరికి అన్న ఎన్టీఆర్. మెయిన్గా పేదవాడిని దృష్టిలో పెట్టి కూడు గుడ్డ నీడని నినాదంతో వచ్చి అవి చేస్తేనే పేదవాడు హ్యాపీగా ఉంటారని దృష్టి ఆ లైన్లో వచ్చిన వ్యక్తి మహానుభావుడు ఆయన. అదే పాటలో చంద్రబాబు గారు కూడా అదే పాట నడుస్తూ చంద్రబాబు గారు మాట్లాడే విషయాలు చూస్తుంటే నాకు ఏడు బాగట్లా. పగలల్లా ఒక్క జీరపడకుండా గొంతులో పగలల్లో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏమీ అనవసరం మాట్లాడు అబద్ధాలు మాట్లాడు. ఈయన కౌంటర్గా ఆయన చెప్పే అన్నీ అబద్ధాలే. నలుగురిని ఎక్స్పోజ్ చేయటం, ఆయన చెప్పే ఆధారంగా చెప్పేస్తాం. బాబు గారు ఈ రోజున ఆయన తాపత్రయం ఉన్న రోజుల్లో మ్యాక్సిమం తిరగాలి. మ్యాక్సిమం చెప్పింది నేనేం చేశానో ఏం చేస్తానని చెబుతున్నాడు. ఏం చేశానో ఏం చేసి చెప్తాను. జగన్ గారు చేసింది ఏమన్నదా చెప్పడానికి ఏమన్నదా లేదు. ఏదో ఆయన ఏం బాగుండలా. ఆయన నాకు